ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గణేశాయ నమః. శ్రీ నాగదేవతాయ నమః. అదేంటి గురుగారు ఎప్పుడు లేని కొత్తగా శ్రీ గణేశాయ నమః నాగదేవతాయ నమః అన్నారు? మీ అందరికీ అనేకమైనటువంటి పండగల విశేషాలు, దానివల్ల వచ్చే లాభాలు, ఆ పూజ చేస్తే వచ్చేటువంటి ఫలితాలు, ముఖ్యంగా చాలామందికి డౌట్, ఏడాదిలో 2 సార్లు ఎందుకు వస్తుంది స్వామి నాగుల చవితి? శ్రావణ మాసంలో ఒకసారి అంటారు, మళ్ళీ కార్తీక మాసంలో అంటారు. దాని ఫలితం, దాని విశేషం. అలాగే మరి హస్తా నక్షత్రంతో ఆదివారంతో కూడినటువంటి గణపతి చవితి, ఆదివారం చవితి, హస్తా నక్షత్రం ఉన్నటువంటి చవితి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈ యొక్క గణపతి పూజని వాళ్ళు చేసుకోవాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మంలో మనకి పండగలకి, ప్రతి ఒక్క పండగకి అంతరార్థం ఉంది. సాధారణంగా పండుగలు ఏడాదికి ఒకసారి వస్తాయి, కానీ చవితి మాత్రం 2 సార్లు వస్తుంది. దీనికి శ్రావణ కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి విశిష్టత ఏంటంటే, శ్రావణ మాసంలో శుద్ధ చవితి రోజున శ్రావణ శుద్ధ చవితిని, కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా జరుపుకోవడానికి శాస్త్రీయంగా, ప్రకృతి పరంగా, ఆధ్యాత్మికంగా కొన్ని కారణాలు ఉంటాయి. అవి చెప్తాను విజ్ఞానం. ఇది శ్రావణ మాసంలో వర్షాకాలం. ఈ వర్షాల వల్ల పుట్టల్లోకి నీరు చేరి నాగులన్నీ బయటికి వస్తాయి. జీవ వైవిధ్యంలో భాగమైనటువంటి సర్పాలను రక్షించడం మన ధర్మం. సర్పభయం తొలగిపోవడం కోసం ప్రకృతి దేవతగా నాగులను శ్రావణ మాసంలో ఆరాధిస్తారు. పాముల నుంచి భయం పోవడానికి, పాములు కూడా మనలాంటి జీవరాశులే అన్న భావనని పోగొట్టుకోవడానికి శ్రావణ మాసంలో అప్పుడు దగ్గరికి వెళ్ళి పూజ చేసే విధానం. ఎందుకంటే పుట్టలన్నీ అన్ని తడిసికి ముద్దయిపోయి నాగులు బయటకు వస్తాయి. చెట్లల్లో, పుట్టల్లోకి వేరే వేరే వాటికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శ్రావణ మాసంలో చవితి రోజున వాటిని పూజించడం. అలాగే కార్తీక మాసంలో కూడా కార్తీక శుద్ధ చవితి. ఈ కార్తీక మాసంలో హేమంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సర్పాలు శీతల నిద్రలోకి వెళ్తాయి. ఒక రకంగా హైబర్మేషన్లోకి వెళ్తాయి. హైబర్మేషన్ అంటే 2 రకాలు. ఒకటి సంతాన ఉత్పత్తి కొరకు, అవి 2 దగ్గరయ్యేటువంటి, అంటే నాగులు కలుసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ పాముల వృద్ధి పొందడానికి, ప్రకృతిని కాపాడడానికి నాగులు చేసేటువంటి సంతాన ఉత్పత్తి. అలాగే మనకి ఈ శీతకాలంలో వచ్చేటువంటి చర్మ రోగాల నుంచి తొలగిపోవాలని సుబ్రహ్మణ్య స్వామిని మనము నాగదేవత స్వరూపంగా పూజించేటువంటి మాసం. మరిది మనకి ఈ నాగుల చవితి ఉంది, నాగుల పంచమి కూడా ఉంది. కొంతమంది గరుడ పంచమి అంటారు, బట్ నాగుల పంచమి కూడా ఉంది. ఈ నాగుల పంచమి అనేది మరొక వీడియోలో చెప్పుకుందాం మనం. ప్రస్తుతానికి ఈ యొక్క శ్రావణ మాసంలో నాగుల చవితి రోజున మూల గ్రంథాల్లో ఒక శ్లోకం ఉంది మనకి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచకం బలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనం సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్య విషభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇది నవనాగ స్తోత్రము. అనంతుడు, వాసుకి, శేషుడు, పద్మనాభుడు, కంబల, శంఖపాలుడు, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయుడు అనే ఈ 9 నామాల్ని మనం తలుచుకుంటే సర్పదోషం నుంచి బయటపడతాం. సర్పదోషాలు బయటపడతాయి. సంతాన స్థానంలో రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు. ఈ నవనాగ స్తోత్రం చదవండి, సంతానం అద్భుతంగా కలుగుతుంది. ఇది అత్యంత నాగదేవత ప్రీతి శ్లోకం. కాబట్టి తప్పకుండా విషభయం కాని, శత్రుభయం కాని ఉండకుండా మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం కలిగిస్తుంది. మనకి ఈ యొక్క భవిష్య పురాణం ప్రకారంగా అస్తిక మహర్షి కథ ఒకటి ఉంది. మనకి ఏ పురాణంలో ఉంది? భవిష్య పురాణంలో ఉంది. పరీక్షిత్ మహారాజు తక్షుడి కాటు వల్ల మరణించగా ఆయన కుమారుడైనటువంటి జనమేజయుడు నాగులన్నిటిని అంతం చేయడానికి సర్పయాగం ప్రారంభం చేస్తాడు. ఈ యాగంలో వేలాది సర్పాలు పడి భస్మైపోతుంటాయి. జగత్కారువు మరియు నాగదేవత కన్యక పుత్రుడైనటువంటి ఆస్తిక మహర్షి వచ్చి సర్పయాగాన్ని ఆపేస్తాడు. తన యొక్క మాటలతో, ప్రాధేయంతో, కోపముతో, పౌరుషంతో ఆ యొక్క గరుత్మంతుణ్ణి కంట్రోల్ చేసి ఆపుతూ ఉంటాడు. ఈ ఆస్తిక మహర్షి నాగుల ప్రాణం రక్షించిన రోజు
శ్రావణ శుద్ధ చవితి పంచమి రెండు ఉన్నాయి ఆ రోజు. కానీ ఈ చవితి రోజున నాగులను పూజిస్తే అనుగ్రహం వస్తున్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేది, అంటే ఆయన ప్రాధేయపడడం, ఆస్తిక మహర్షి ఆ యొక్క యజ్ఞం జరగకుండా కూర్చోవడం అనేది మాత్రమే ప్రయత్నంలో ఉంటాడు. పంచమి రోజున ఆ ప్రయత్నం సఫలమవుతుంది. సేమ్ అది కూడా అక్కడ అదే కథ. కాబట్టి ఈరోజు నాగులను పూజిస్తే వచ్చేటువంటి అనుగ్రహం గురించి ఆయన చెబుతూ సర్పదోషాలు తొలగిపోతాయని క్షేత్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి మనం నాగుల చవితి రోజున ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్ట దగ్గర పాలు ఒక చుక్క వేసి నమస్కరించి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పూజ చేసి ఈ యొక్క సర్పజాతి సంతతి వృద్ధి పొందాలని కోరుకుంటూ నమస్కరించే ప్రయత్నం చేస్తే సర్పజాతి వృద్ధి పొందుతుంది. అలాగే మనకి ఇప్పుడు మరొక విశేష పండుగ ఈరోజే వచ్చింది. హస్తా నక్షత్రం ప్లస్ ఆదివారం ప్లస్ చవితి కూడినటువంటి విశేషము. ఇది ఒక రకంగా నిజం చెప్పాలంటే మీరు భయపడతారు, కానీ తాంత్రిక విద్యలో కూడా చాలా విశేషం ఇది. హస్తా నక్షత్రం ఆదివారంతో ఉన్నటువంటి చవితి తాంత్రిక విద్యలు కూడా క్షేమే. ఇది చేయడం మంచిదే. తాంత్రికం అంటే ఏమిటి? శత్రు నాశనానికి, పొరుగు దేశాల వారి నాశనానికి. నాశనం అంటే మళ్ళీ ఏమిటి? వాళ్ళు చచ్చిపోవాలని కాదు, వాళ్ళు మనతో శత్రుత్వాన్ని వదిలిపెట్టి మిత్రత్వాన్ని పొందుకునేటువంటి ప్రయత్నము. దానికోసం కూడా తాంత్రికపరమైనటువంటి పూజలు చేయవచ్చు, జన వశీకరణ పూజలు చేయవచ్చు. ఇది అద్భుతంగా మనకి పనికొస్తుంది, కలిసి వస్తుంది కూడా. ఈరోజు సూర్య భగవానునికి ప్రీతికరమైన రోజు. జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా నాగదోషాలని హరించేటువంటి దేవతలు వీళ్ళిద్దరు. కాబట్టి ఈ అధిదేవత అయినటువంటి ఈ దేవతలు కూడా హస్తా నక్షత్రం ఈ చేతు వృత్తుల వారికి, అంటే ఒక రకంగా చేనేత వస్త్రాల వారికి, ఆకులు అల్లికలు చేసేవారికి, అగరబత్తి లాంటివి తయారు చేసేవారికి, ఇలాంటి వారికి ఈ యొక్క రోజున ప్రారంభం చేస్తే, వారి యొక్క వ్యాపార ప్రారంభం చేస్తే విశేషం. ఈ నక్షత్రంలో చేసే పూజలు త్వరితగతిన ఫలితాన్ని అందిస్తాయి. అలాగే చవితి తిథి విఘ్న నివారకుడైన గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆదివారం హస్తా నక్షత్రం చవితి తిథి ఒకే రోజు కలవడం అత్యంత అరుదైన యోగం ఇది. ఈ రోజున నాగపూజతో పాటు గణపతిని ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, వృత్తిలో కానీ ఉన్నటువంటి విఘ్నాలు తొలగి శారీరక ఆరోగ్యం, గ్రహదోష నివారణ కలుగుతాయి. అందుకని ఈరోజు మనం దూర్వా గణపతి వ్రతాన్ని చెయ్యాలి. ఈరోజు దూర్వా గణపతి వ్రతం అసలే హస్తానక చవితి విశేషం, అందులో ఇవాళ దూర్వా గణపతి విశేషం. అంటే ఇవాళ శ్రావణ శుద్ధ చవితి దూర్వా గణపతి వ్రతాన్ని చేసుకోవాలి. మనకి విశేషంగా హస్తా నక్షత్రం కూడా కలిసి వచ్చేసింది. ఇది ఇంకా అదృష్ట యోగం. కాబట్టి గరిక అంటే దూర్వ అంటే గరిక పోచల్ని ద్వయం 2 గరిక పోచలతో మనం పూజ చేయాలి. పురాణ కథనంలో అంటే పౌరాణిక కథలో అనలాసురుడు అనేటువంటి రాక్షసుడు దాహాన్ని తట్టుకోలేక అంటే ఆ రాక్షసుడు అందరిని సంహరిస్తున్నప్పుడు ఈ గణపతి యుద్ధం చేసి అలసిపోయి ఈ దాహాన్ని తట్టుకోలేక ఆ రాక్షసుడిని మింగేస్తాడు. ఎవరిని? అనలాసురుడు, అనలుడు. దాంతో గణపతి ఉదరంలో తీవ్రమైన మంట, దాహం ఏర్పడుతుంది. అప్పుడు మునులందరూ కూడా వచ్చేసి ఆయన బాధపడి చూసి 21 గరిక పోచలను అంటే దుర్వాలను, అంటే దుర్వం అంటే గరిక పోచ, ఆ దుర్వాలు తీసుకొచ్చి గణపతికి సమర్పణ చేస్తే ఆ మంట ఆ గరిక పోచలు తినడం వల్ల గణపతికి ఉదరంలోని మంట శమిస్తుంది, అంటే ప్రశాంతత కలిగిస్తుంది. ఈరోజు గణపతిని మనం తప్పకుండా 21 గరిక ఆకులతో, గరికలతో మనము దూర్వాయుగ్మంతో అర్చించి స్వామివారిని పూజ చేయాలి. ధూపము, దీపము, నైవేద్యం, అభిషేకం, అష్టోత్తర నామాలు, 21 స్వామి పూజలు, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనే పూజ. తర్వాత దూర్వాయుగ్మ పూజ. వినాయక చవితి వ్రతం ఎలా చేస్తాం అలాగే చేసుకోవాలి. కథ కూడా వినాలి స్వామిది. చవితి వచ్చిందిగా, హస్తా నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఆ చంద్రుని కథ, అలాగే కృష్ణ పరమాత్ముని జాంబవంతుని కథ, ఇవన్నీ కూడా వినాలి మనం. వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలా స్వామివారికి కుడుములు, ఉండ్రాలు నైవేద్యం సమర్పిస్తే సర్వ పాపాలు నశించి కుజదోషాలు కూడా పోతాయి. ఎందుకు? ఈరోజు నాగుల చవితితో పాటుగా దుర్వా గణపతి వ్రతం ఉంది కాబట్టి ఆ స్వామివారిని పూజిస్తే కుజదోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి ప్రయోజనం ఉన్నటువంటి తిథి దుర్వా గణపతి వ్రతం. అలాగే నాగుల చవితి, ఆదివారం హస్తా నక్షత్రంతో ఏదైనా మంత్రోపదేశం కానీ, ఏదైనా కార్యం కానీ ప్రారంభం చేయండి. విద్యార్థులు చదవడం ప్రారంభం చేయండి. రేపు వచ్చేటువంటి పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విశేషాల్ని చూశారుగా. శ్రావణ మాసంలో నాగుల చవితి వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మికమైనటువంటి అంతరార్థాలు, దుర్వా గణపతి గురించి తెలుసుకున్నారుగా. మరి సమాచారాన్ని మీకు నచ్చినట్టయితే వీడియోని 10 మందికి షేర్ చేయండి.
10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతారని కోరుకుంటూ ఓం నమ శివాయ, శ్రీ మహాగణపతే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.